హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బజ్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూసినట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. ఇంకా ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పుష్కర కాలం పాటు కొనసాగుతున్న ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి ఏడాది పాటు విరామం ఇచ్చారు. అయితే తన ఆరోగ్య సమస్యల కారణంగా ఈమె ఇండస్ట్రీకి విరామం తీసుకొని పూర్తిగా అనారోగ్య సమస్యల నుంచి కోలుకొని తిరిగి ఇండస్ట్రీలోకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా సమంత పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఇలా ఈమె సోషల్ మీడియాలో వార్తలలో నిలవడానికి కారణం నాగ చైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకోవడమే అని చెప్పాలి. సమంత నాగ చైతన్య ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఇలా విడిపోయిన వీరిద్దరూ కెరియర్పై దృష్టి పెట్టి వరుస సినిమాలలో నటిస్తున్నారు. కానీ నాగ చైతన్య మాత్రం శోభితతో ప్రేమలో పడటం, తనని రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత నాగ చైతన్యకు సంబంధించిన విషయాలు మరోసారి చర్చలకు కారణమవుతున్నాయి. ఇలా నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుంది అన్న వార్తలు తెరపైకి వచ్చాయి. సమంత తన మాజీ భర్త బాటలోనే రెండో పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవుతారా, లేకపోతే సోలో లైఫే సో బెటర్ అంటూ సింగిల్ గానే ఇండస్ట్రీలో కొనసాగుతారా అనేది తెలియదు. కానీ తాజాగా ఈమెకు సంబంధించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. సమంత ఒక్కో సినిమాకు సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. వీటితో పాటు వెబ్ సిరీస్లకు మరింత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే పలు బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా ఇతర వ్యాపార రంగాలలో కూడా కొనసాగుతూ భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారు. ఈ విధంగా సమంత ఇప్పటి వరకు సుమారు 150 కోట్ల రూపాయల వరకు ఆస్తులను సంపాదించిందని సమాచారం. ఈ విధంగా సమంత భారీ స్థాయిలో సంపాదించిన ఆమె సంపాదించిన దానిలో కొంత భాగం ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది సేవా కార్యక్రమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమె తన ఆస్తిలో 60% ఇలా అనాథ శరణాలయాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసేలా లాయర్లతో కూడా చర్చలు జరుపుతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి సమంత గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సింది. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూసినట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సీ యూ అగైన్. బాయ్.